వచ్చినాం కాశీలో తిరుగుతున్నాం మంచిగా. ఇంకా గల్లీలో తిప్పుతుండ్రు, గల్లీలో చిన్న చిన్న ఉన్నాయి గల్లీలు. వెల్కమ్ టు కాశీ. గల్లీలు చిల్ల చిల్లగా ఉన్నాయా తిప్పుతా గల్లీలలో మళ్ళీ చిన్న చిన్నగా ఉన్నాయంటే నడుస్తున్నాం మంచిగా. నడవడమే బెటర్, కాళ్ళలో ఆటోలలో తిరిగింది దానికి. గట్టిగా తలుచుకుంటే ముగ్గురు నడితే మొత్తం ప్యాక్ అవుతాం బ్రో. ఉన్నది గల్లీ ముగ్గురు నడితే అసలు స్పేస్ ఉండదు అవతల వాళ్ళకి. అంత చిన్న గల్లీలు ఉంటాయి ఇవి. పోతున్నాం నిమ్మలంగా ఘాటుకు పోయి స్నానం చేసి టెంపుల్ పోయి దర్శనం చేసుకొని తిరుగుడే చేయాలి మొత్తం కాశీ అంతా. అంతేగా బ్రో? ఈ వీడియో తీసుకుంటే ఎటో పడిపోవట్లేగా వాళ్ళు, ఇది చూసుకోవట్లేవు. సరే ఇందా కనబడతలేరు మీరు. ఏమైంది బ్రో? అన్ని టెంపుల్లే ఉంటాయి ఇక్కడ. సర్లేదా, ఏదో ఉంటుంది ఇక్కడ ఒకటి మంది. అదే నాకు అదని చూస్తున్నా. పోతున్నాం మణికర్ణిక ఘాటుకు పోయి స్నానం చేసి దర్శనానికి పోవాలి. నువ్వు పడతలేవు ఇలా. ఇదే టెంపుల్కి ఎంట్రీ పోయేది. ఇదే అది కాదు. మణికర్ణిక ఘాటుకు పోతున్నాం. వెనకనే ఉన్న టెంపుల్ మనకి. మనం ఇటు పోయి స్నానం చేసుకొని మణికర్ణిక ఘాటు చూసి తర్వాత అటు వెళ్ళాలి. మనం ఏం తప్పు చేసాం అంతా క్లీన్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ పైన కాలుస్తారు. అప్పుడు లేదు అప్పుడు నేను వచ్చినప్పుడు ఇక పైన కాలుస్తారు. పైకి పోదాం, ఇట్లా పైకి పోయేద్దాం, పైకి పోయేద్దాం, ఇట్లా పైకి పోయేద్దాం. టూరిస్ట్లే ఉంటారు మరి వాళ్ళు. నువ్వు చెప్పులు వేసుకోవడం వల్ల మనకి కాటికి వచ్చినావు. ఓ అమ్మ ఇట్రా. ఏంటిది ఫ్రెండ్స్? అది జీవితం చివరికి ఇక్కడికి వచ్చేది. రావాల్సింది ఇక్కడికి. జీవితం మొత్తం ఎక్కడ స్టార్ట్ చేస్తామని కాదు, ఇక్కడికే కదా ఎండ్ అయ్యేది. అది తెలుసుకోవడానికి ఎంత దూరం వచ్చింది. ఇక కింద అడుగుతురా ఇంకా సైంటిస్ట్ ఇట్రా. పైకి ఎక్కినాం అనమాట. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడే వస్తుంది మొత్తం. అప్పుడు ఫుల్ ఉన్నాయి వాటర్, ఇక్కడికి ఉన్నాయి వాటర్. అప్పుడు పై దాకా ఒక టెంపుల్ అక్కడ అది కనబడేది. టెంపుల్ మధ్యలో కనబడుతుంది చూసినావా? వైట్గా అదే టెంపుల్. నేను వచ్చినప్పుడు ఒక్క బోటు కూడా లేదు. ఇప్పుడు కూడా ఎన్ని బోట్లు తిరుగుతుంది. మనం కూడా తిరగచ్చు అట్లా. ఫుల్ బోట్లు తిరుగుతున్నాయి. నేను వచ్చినప్పుడు ఒక్క బోట్ లేదు అసలు. నేను వచ్చినప్పుడు అది కూడా కనబడతలేదు బ్రో. మొత్తం వాటర్ ఏమన్నా అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు మాత్రం మస్తున్నది మణికర్ణిక. మొత్తం ఫారినర్స్ అంతా ఈయన తిరుగుతున్నట్టున్నారు. ఇక మొత్తం ఫారినర్స్ మొత్తం ఈయననే ఉన్నారు బ్రో. ఒకసారి అటుపక్క చూద్దాం వీడియో. మణికర్ణిక ఘాట్ వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు కానీ మొత్తం ఇది అక్కడ కనబడేది టెంపుల్. ఇక ఇదే బ్రో ఆరతి జరిగే ప్లేస్. అట్లా కూడా దిగచ్చు మనం. ఇప్పుడు కిందికి గుడి లోపలికి పోతే అట్లా కూడా దిగచ్చు. మొత్తం ఘోరంగా తిరుగుతున్నాయి బోట్లు. కనిపించదు. ఘాట్లన్నీ ఇట్లనే ఉంటాయి, స్ట్రైట్ ఉంటాయి ఘాట్లు. ఇది మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఇది కనవాలి నాకు తెలుసు. సూపర్ ఉంది ఇప్పుడు మాత్రం. అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా లొకేషన్ పోస్తుంది. కిందికి పోదా? కిందికి పోదా? కిందికి పోదా? పక్షులు పావురాలు మంచిగా ఎగురుతున్నాయి బ్రో. ఈ లొకేషన్ అదిరిందమ్మా. పోయినసారి నేను వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. చాలా అంటే ఘోరంగా డిఫరెన్స్ ఉంది. ఒక్క బోటు కూడా లేదు పోయినసారి నేను వచ్చినప్పుడు. దాంట్లో
మొత్తం ఫుల్ వాటర్ ఇక్కడికి ఉన్నాయి. వాటర్ ఈడుందా, ఇగో ఈ మట్టి పోసింది ఉందా, ఈడికి ఉన్నాయి నీళ్ళు. నేను వచ్చినప్పుడు ఈ మునిగి ఉన్నాయి, ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి. అప్పుడు మొత్తం పైన కాలుస్తారు, కింద లేదు కాల్చుడు. ఇప్పుడు మొత్తం కిందికి షిఫ్ట్ అయ్యి బోట్లు మంచిది. మనం కూడా ఎక్కుదాం బోట్ పోదాం కొంచెం టైం ఉంది మనకి ఇంకా. నువ్వు అంటే కట్ చేసుకుంటే కూర్చోబట్ట వెళ్ళాలి. ఊకే ఏదో తీస్తానంటే ఊరికి కట్ చేయబట్టావా? పిల్లగాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలే. ఊకే వెల్కమే అంటాడు వీడియో చూసినప్పుడు. అలా బోటు అది మంచిగా ఉన్నది అని తీస్తానా నేను. చెంపులు ఆవులు వస్తూనే ఉంటాయి. ఆవులు తినకుండా నేను తిరుగుతాయి. చలోపా కిందికి పోయి మొత్తం అది చూసుకొని స్నానం చేసి వెళ్ళిపోదాం. చలో టెంపుల్ అంతకుముందు వచ్చినప్పుడు నేను నీళ్ళకు ఇక్కడికి ఉన్నాయి, ఈ జేసీబీ పైకి ఉన్నాయి నీళ్ళు. నేను వచ్చినప్పుడు ఇది మునిగి ఉంది సగం. గుళ్ళు ఉన్నాయి నీళ్ళు. పావురాలు భలే ఉంది. ఇటు చూసిన అన్ని గుళ్ళే కనబడతాయి మనకి. పక్షులు వా ఎక్కడికి పోతాను మళ్ళీ పైకి వచ్చడే. లాస్ట్కి అందరం కలిసి పడుకున్న బెడ్కి ఇదే ఏమైనా కంఫర్ట్ అంటాం కదా, మన కంఫర్టబుల్ బెడ్ చూసుకోరు. లాస్ట్కి వచ్చేది అమ్మాలవన్నా దాని అమ్మాలవన్నా అంటే లాస్ట్ ఇల్లనే. మా డైలాగ్ మామూలు వస్తలేవు ఇక, అసలు ఘోరం వస్తాలే. చూసిన తర్వాత గట్లనే ఉంటుంది మరి పరిస్థితి. కాశీకి వచ్చినాక చూస్తే పోది ఇది మైండ్లోకి వెళ్ళి తొందరగా. కాశీ వేరు ఆడు వేయండు వాళ్ళు వేరు గుర్రే మిగిలింది. అది కూడా మిగిలి తీసుకుపోయి వాళ్ళు ఎత్తారు. మళ్ళీ లాస్ట్గా మొత్తం ఎత్తి అలా పోతారు, పక్కకు పోతారు. ఏముంది అయిపోయిందిలే అంతా ఏం లేదు ఇంకా. ఇది టెంపుల్ మనకి లాస్ట్కి వచ్చి ఇక్కడ కలిసేదానికోసం ఇగోలు, కోపాలు, శత్రుత్వాలు. 6 డైలాగులు ఎట్లా చెప్తా కాశీకి రాగలే. అది నిజమే కదా, జ్ఞానోదయం అవుతుంది బ్రో. చూసినాక అర్థమవుతుంది ఒక్కొక్కరికి. రారి అందరు రారి ఎడికి తీసుకొస్తావు? ఇడికే కదా రావాల్సింది, ఏదైనా ఇడికే రావాలి. చలో మనం పోయి స్నానం చేసి అంతే ఉంటుంది బ్రో. అలా మనిషి లేనట్టే ఉన్నది అసలు. అదే కాదు ఈడ కూడా కనబడతాను చూడు. ఉంది శివలింగం కానీ మొత్తం డెకరేట్ చేసేసేసి వాటర్లోనే ఉంది. మరి మొత్తం వాటరే ఉన్నాయి కింద. మస్తుందిగా. ఎక్కడ అక్కడ మూల కాదు, లాస్ట్ కాదు, ఇక్కడ ఏమో మన తెలియదు మనకు కూడా. అక్కడ అది కావచ్చు, విభూదు సంథింగ్ కట్టెలు అవి కాలబెట్టి కానీ విభూతి కోసం కావచ్చు. చలో కాల్చుకోవడానికి ముందే తయారు చేసుకున్న కట్టెలు. పైన చూడు ఎట్లున్నాయో. జీవితం, ఈ జీవితం కోసం మీరు ఇంత పోరాడేది చెప్పరు. రారి ఇట్లా పోదాం రారి. ఇక కట్టెలు కూడా జోకిచ్చుడే, కట్టెలు జోకిచ్చుడే, కొనుడే కట్టెలు కూడా. ఆఖరికి కట్టెలు కూడా కొనుక్కోవాల్సిందే చివరికి అత్తే.
మందిర్ మంచిగా కనబడుతుంది. పోయినసారి వచ్చినప్పుడు ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి మొత్తం. అరే నాకు మళ్ళీ ట్రైనే గుర్తొస్తుంది బ్రో. ఎందుకు? చాయ్ చాయ్ చాయ్. టెంపుల్ ఇళ్ళకి పోవాలి మళ్ళీ తర్వాత. చెప్పులు లేవు మనకి. బాగుంది అవి. వ్యూ బాగుందనే వచ్చింది. టెంపులే బ్రో, మణికర్ణిక ఘాట్. అదే మణికర్ణిక టెంపుల్ ఇదే. మహాదేవ్ చూడు వస్తుంది బ్రో. మణికర్ణిక టెంపుల్ ఇదే బ్రో. అంటే మణికర్ణిక టెంపుల్ అంటే ఈ ఘాట్ పేరు మణికర్ణిక ఘాట్ కదా. టెంపుల్ పైన రాసింది హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, ఇంకా నమో ఘాటు, విశ్వమేధ ఘాటు, విశ్వమేధ 28 అంతే. దాని స్తూపం మనకి అసలైన ఘాట్ అదే బ్రో. ఇది మణికర్ణిక పాండ్ అని అంటారు, వాటర్ ఆగేదన్నట్ట. ఇది ఘాట్. ఈ టెంపుల్ వరదలు వచ్చినప్పుడు ఇట్లా అయింది కొంచెం. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇది కనవాలి. ఒక పైన ఒక జెండా ఒకటే కనబడదు, మొత్తం నిండున్నది. ఈడికున్నాయి నీళ్ళు పోయినసారి నేను వచ్చినప్పుడు. వస్తున్నది ఇప్పుడు ఇంత ఫ్రీగా కనబడుతుంది, అంతకుముందు లేదు అసలు. పావురాలకు ఉంది స్వేచ్ఛ, మనుషులకు కూడా ఉంది. వీళ్ళనే స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ దొరికేది ఇక్కడనే. ఇలా పోతుంది అడుగుతుంది. టెంపుల్ మనం మస్తుంది కదా బ్రో, చూడు అసలు ఎంత బాగుంది అది. ఆర్కిటెక్చర్ చూడు. మా సైంటిస్ట్ ఇంజనీర్ అండి. సైంటిస్ట్ ఇంజనీర్ అవడేంది? సైంటిస్ట్ ఇంజనీర్ ఎట్లయితాడు? చిన్న చిన్నగా తయారు చేసి నీట్గా సెట్ చేసారు పైన చూడు. ఎంత బాగుంది, ఎంత మంచిగా కనబడుతుంది చూసిన. పైన సింహం చూడు బ్రో. పైన బిల్లలు తీసి నేను చిన్న చిన్న పేర్చుకుంటా సెట్ చేసారు అవి. పోయినసారి నేను వచ్చినప్పుడు ఈడుకున్నాయి నీళ్ళు మొత్తం. ఈ పైన అది ఉందా, ఇది మునిగింది మొత్తం. ఇది లేదు అసలు, కనవాలే. ఓన్లీ పైన ఒక జెండే కనబడదు నేను వచ్చినప్పుడు. అన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ ఇసుక దిబ్బే కనవాలే బ్రో. అంటే ఎంత హైట్ ఉండాలి చెప్పు? నీళ్ళు అటు పక్క ఉంటుంది, ఇటు పక్క ఉంటుంది, కానీ ఆ దిబ్బే కనవాలే నాకు పోయినసారి వచ్చినప్పుడు. అంటే ఇంత హైట్ ఉంది. ఇప్పుడు నువ్వున్నంత హైట్ ఉంది ఆ దిబ్బ లేదా? మన హైట్ ఉంది ఇప్పుడు అది. ఈ లెవెల్ ఉన్నాయి నీళ్ళు. మరి నేను వచ్చినప్పుడు ఇది అసలు ఇది ఏది లేదు. ఓన్లీ పైన ఇంతంత ఒక జెండా మాత్రమే కనబడుతుంది నాకు. పోయి స్నానం చేద్దాం పైగా, లేట్ అవుతుంది ఇప్పటికే. మళ్ళీ దర్శనానికి పోయేసరికి టైం పడుతుంది మనకి. ఇది కావాలి కదా మనకి, అందుకే మళ్ళీ రాత్రిపూట కూడా వచ్చేసి. అంతే ఉంటుంది. ఇది మణికర్ణిక ఘాట్. రాత్రి కూడా ఘోరం ఉన్నది బ్రో. కిందికి పోతే బతకలేం. పైన గాలి వస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది. పొగాట వెళ్ళిపోతలేదా? మొత్తం దేవునికే పోతుంది పొగ అంతా. గుంజుడే ఏడైనా అంతే ఉంటుంది. ఇందాక మళ్ళీ ఒకటి తీసుకొచ్చు. వస్తూనే ఉంటాయి స్వామి అవి, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి. ఆగదు అసలు ఒక్క నిమిషం. జేసీబీ ఎట్లా వచ్చిందని అడిగినావా? దాంతో వచ్చింది. మొత్తం లారీనే పట్టుకుపోతారు కదా దాంట్లో. అంత పెద్దది అది. అది మొత్తం ఇట్లా పొడుగుంది చూడు, అందుకే దాంట్లో పట్టుకో. జేసీబీ కూడా దాంట్లో పట్టుకొచ్చుంటారు. ఇంకా 2 లారీలు పోతున్నాయి అలా సిమెంట్. చెప్తున్నా. నేను వస్తా, మీరు రాదు. మీరు ఇట్లా వస్తే సెట్ అవుతుంది. అది కరెక్ట్. ఇది మస్తు పడుతుంది. ఇప్పుడు మనం ముంగట్నే కాలిపోతున్నాం, చూసిరా? కాలిపోతున్నాం కాదు బ్రో, కాలుతుంది బ్రో. ఎటు తిరిగి కాలుడే కాదు బ్రో. మనం కూడా రోజు ఎట్లయిపోయింది అట్లా ఇటు తిరిగి చిన్నగా. ఓకే బ్రో, అది నువ్వు అటు పెట్టు బ్రో.
మర్చిపోయినా. ఓ షేట్, మనం ఇట్లే ఉన్నాం, వెరైటీలు ఉన్నాం. ఇది అసలు కథ. చూడండి ఘాట్ చూసుకోరు ఇక. ముగ్గురం మంచిగా ఉన్నాం బ్రో, ఇట్లా అట్లా వరుసగా మ్యాచింగ్ అయినా ఇట్లా దూరం దూరం అన్ని మ్యాచింగ్ అయినాయి. ఎన్ని బ్రో? 1 2 3 15 అక్కడ కింద ఉన్నాయి ఇంకా 15 మొత్తం 15 కాదు అక్కడ వేసారు చూసారు ఆల్రెడీ. ఇప్పుడు అదే దాంతోనే 15, అది ఇప్పుడు ఇంకోటి వేస్తాడు 16 వస్తుంది. నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. నైట్ అంతా రాత్రి పొద్దున దాకా నడుస్తూనే ఉంటుంది. పోదాం ఇక మనం పోయి దీన్ని మళ్ళీ ప్రతి ఒక్కటి ఘాటు వీడియోకి యాడ్ చేసి పెడతాం. ఎంత గాలి సపరేట్ పెట్టి చూడు బ్రో, గాలి ఇడిది కత్తుంది కానీ పొగ మాత్రం గట్టిగా పోతుంది బ్రో. అట్లే శివ అంత శివ